హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంజితో మచ్చ. ప్రజెంట్ అయితే రామగుండంలో ఉన్నాం. స్టేషన్కి వచ్చాం అనమాట. రామగుండం టు అరుణాచలం. మా ప్లాన్ ఎలా ఉంది, ఏంది కథ అనేది మొత్తం చెప్తాను ఫ్రెండ్స్. మేము వచ్చేసి 5 మెంబర్స్ వెళ్ళామన్నమాట. చూడండి, ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్ చేయించుకున్నాం అనమాట. ఎటు పోతున్నావు రా? ఎటు పోతున్నావు నువ్వు? గట్టిగా ఆకలి అవుతుందా? అవుతుంది, ఆకలి అవుతుంది, అన్న అవుతుంది. మా దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ మేము అనుకోకుండా అరుణాచలం వెళ్దాం అనుకున్నాం. ఒక తెలియకుండా వాళ్ళు జస్ట్ ఇట్లా కాల్ చేసుకుని వెళ్దాం అనుకున్నాం. జస్ట్ ఇక 10 డేస్లో బుక్ చేసుకున్నాం. మా కర్మ ఏంటంటే ట్రైన్ వచ్చింది కానీ టికెట్ మాత్రం బుక్ కాలేదు. వెయిటింగ్ లిస్ట్లో పడిపోయినాయి అనమాట. సంగమతి ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ నెంబర్ 12296 అనమాట. రామగుండం నుండి వెళ్తుంది. మంచిర్యాల ఆగది. మంచిర్యాల అవుతే బాగుండు కానీ మంచిర్యాల ఆగట్లేదు అవుటింగ్. ఏం సంగతి ఇది? అమ్మ, ఇట్లాంటి ప్లేస్లోకి అయితే రాకుర్రయ్యా. రిజర్వేషన్ లేకుండా అయితే ఊకుర్రయ్యా. బ్యాక్గ్రౌండ్ చూసారు ఫ్రెండ్స్, అందులో కూడా పడుకున్నారు ఏడికాడికి. అసలు నడవడానికి కూడా లేదు ప్లేసు, బాత్రూమ్ పోవడానికి కూడా. అంతలోనే టీటీ వచ్చాడు అన్నమాట. టీటీ మన తెలంగాణ పర్సన్, ఖమ్మం అన్నమాట. సార్ ఇలా మేము ఇక్కడ నుండి ఎక్కాము, కొంచెం సీట్స్ ఉంటే చూడండి సార్ అని అంటే, లేవు బాబు అసలు అని అన్నాడు. సరే అని చెప్పేసి కనీసం ఒక్క సీట్ అన్నా చూడండి సార్, 4 మంది ఇష్టం వేస్తామని చెప్పాము. సరే అని చెప్పేసి ఇందులో నా సీట్ ఉంది, మీరు ఆ సీట్లో కూర్చోండి, నేను ఏసీలో పోయి పడుకుంటాను అని చెప్పేశాడు. ఖమ్మంలో దిగేస్తాను, ఈ సీట్లో మీరు పడుకోండి అని చెప్పేసి వెళ్ళాడు. సార్ చాలా మంచోడు. మొత్తానికైతే అలా గడిచిపోయింది జర్నీ. కోట్పట్ జంక్షన్కి అయితే వచ్చేసాం. ఎలాగోలాగా కోట్పట్ జంక్షన్ రైల్వే స్టేషన్. చూడండి, ఇది రైల్వే స్టేషన్ కోట్పట్ జంక్షన్. దిగేసామన్నమాట. కోట్పట్ జంక్షన్లో దిగేసి ఇక్కడ నుండి నియర్ బై బస్సులు ఉంటాయి 2 hours. అండ్ తిరువణమలై అంటే తిరువణమలై అంటే అరుణాచలమే. అండ్ స్టేషన్ నుండి కూడా ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. స్టేషన్లో అడగండి, అడిగితే మీకు చెప్తారు. మేము స్టేషన్లో అడిగేసామన్నమాట. అడిగితే 10 minutes ట్రైన్ ఉందని చెప్పేశారు. రామేశ్వరం వెళ్తుంది నియర్ అని చెప్పారు. టికెట్ తీసుకొని బయలుదేరాము ఫ్రెండ్స్. తిరుపతి టు రామేశ్వరం ట్రైన్ ఉంటుంది అనమాట 2 o'clockకి. ఇంకో 10 నిమిషాల్లో ట్రైన్ ఉంటుందని చెప్పారు స్టేషన్లో అడిగితే. సరే అని చెప్పేసి బయలుదేరాం. మార్నింగ్ నుండి టిఫిన్ లాంటివి ఏం చేయలేదు. మేము తీసుకొచ్చిన స్నాక్స్ ఫ్రూట్స్ ఉన్నాయి అన్నమాట బ్యాగ్లలో, అవి తిందామని ట్రైన్ ఎక్కిన తర్వాత సరే అని చెప్పి ఎక్కామన్నమాట. తిరువణమలైకి స్టార్ట్ అయ్యాం. తీసుకొచ్చిన స్నాక్స్ వచ్చేసి చికోడి, పల్లి పకోడి ఇలాంటివి ఉన్నాయి అన్నమాట. వీటిని ఇట్లా జర్నీ చేసుకుంటూ అలా తినేసాం. వాటర్ బాటిల్ తీసుకున్నాం. మొత్తానికైతే చలివేదనని స్వీకరిస్తూ ఎక్కడికి ఎక్కడికి జై అరుణాచలం. హాయ్ ఫ్రెండ్స్, అలా చూస్తుంటేనే ట్రైన్లో జర్నీ అలా గడిచిపోయింది. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, తిరువణమలై వచ్చేసింది అన్నమాట. స్టేషన్ పేరు వచ్చేసి తిరువణమలై. మనం స్టేషన్లో దిగాక ఈ నుండి ఆటోకి వెళ్ళాలి అన్నమాట. ఈచ్ 120 రూపీస్ తీసుకుంటారు. మీరు చూస్తున్నారు ఇప్పుడు తిరువణమలై అంటే కన్ఫ్యూజ్ కాకండి, అరుణాచలమే. ఇక్కడ దిగిన వెంటనే ఆటో వాళ్ళని అడిగామన్నమాట. రూమ్స్ నియర్ బైలో ఉంటాయా టెంపుల్స్కి అని అడిగామన్నమాట. అడిగితే వారు చెప్పారన్నమాట. నేను తీసుకెళ్తున్నాను అనమాట. దారిలో కలిసేసి ఓనర్ అనమాట. అంతని బైక్ మీద మా ఫ్రెండ్ 5 members రూమ్ చూడడానికి సాయి బైక్ మీద వెళ్తున్నాడు, రూమ్ ఓనర్ అనమాట. సరే మేము ఆటోలో వెళ్తున్నాం 4. చూడండి, హాయ్ చెప్తున్నాడు. దగ్గరలో నియర్ బైలోనే ఉంటుంది, గుడికి దగ్గరలో అన్నాడు. రూమ్ మాత్రం చాలా నీట్గా ఉంది. ఎలా వెళ్ళాలి ఏందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట మాకు. దర్శనానికి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం.
గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఇక మార్నింగ్ నుండి ఏం తినలే కదా, టిఫిన్ చేద్దామని దీపం హోటల్స్ అని నియర్ బైలో ఉంది. రాజగోపురానికి 200 మీటర్స్లో ఉంది ఫ్రెండ్స్. టిఫిన్ సెంటర్ పేరు వచ్చేసి దీపం హోటల్స్. టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి, తమిళనాడు స్టైల్లో అరిటాక్ వేసారు. మేము వచ్చేసి దోశ పరోటా ఆర్డర్ చేసాము. ఫస్ట్ టేస్ట్ చేద్దామని హాఫ్ ప్లేట్ తీసుకున్నాము. టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా వచ్చినప్పుడు తిరుమలై ఈ నియర్ బైలో తీసుకోండి. నేనైతే దోశ ఆర్డర్ చేశాను ఫుల్, చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా రాజగోపురము, ఇది స్టార్టింగ్ అనమాట. లోపలికి స్టార్టింగ్ వెళ్ళడానికి రాజగోపురం ఎంట్రెన్స్ ఈ నుండే స్టార్ట్ చేస్తాం అనమాట. 14 కిలోమీటర్స్ అరుణాచలం గిరి ప్రదక్షిణ రూట్ మెంబర్. ఒక్కొక్క లింగం, అగ్నిలింగము, వాయులింగము, నైరుతి లింగము, యమలింగము, వాయులింగము, కుబేరలింగము, ఈశాన్య లింగము, ఇలా లింగాలు ఉంటాయి అన్నమాట. మన ప్రతి చోట వెళ్తూ ఉంటే ఆ లింగాలు కూడా ఉంటాయి. ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగము. ఇక్కడ మేము దర్శించుకొని బయటికి వెళ్ళాం అన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చూడండి, ఫుల్గా చూడండి వీడియోని, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తూ ఉంటాను. ఈ గిరి ప్రదక్షిణ ఖాళీ నడకలో వెయిట్ చేస్తేనే చాలా పుణ్యం ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. కొందరు ఏంటంటే ఆటోలో వెళ్తుంటారు, అలా వెళ్ళడం చాలా కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. మీకు ఓల్డ్ ఏజ్ వాళ్ళు మాత్రమే అలా వెళ్తే బెటరు. యంగేజ్ వాళ్ళు ఉంటే గిరి ప్రదక్షిణ అనేది కాలినడకలు మాత్రమే చేయాలి, చాలా పుణ్యం వస్తుంది ఫ్రెండ్స్. ఆ శివయ్యని మనం దర్శించుకుంటూ ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అది అగ్నిలింగం. లోపలికి వెళ్తున్నాం, గుడి లోపలికి త్వరగా రమ్మని అంటున్నాడు, ఎందుకంటే క్లోజ్ అవుతుంది గుడి, ఆరతిస్తున్నారు అన్నమాట. చూడండి కొంచెం కెమెరా. మీరు ఇప్పుడు చూస్తున్నారా ఫ్రెండ్స్, రమణ ఆశ్రమం. రమణ ఆశ్రమంలో అందరూ యోగా చాలా ప్రశాంతతగా ఎలా చేస్తున్నారు చూడండి. ఎంత రమణ కదా. ఈ కనిపించే కొబ్బరికాయలలో పువ్వు ఉంటుందట. పువ్వు అనేది లోపల పువ్వు ఉంటుందట, అది ఎలా తీస్తారో చూపిస్తున్నారు చూడండి. ఒకటి వచ్చేసి 30 రూపీస్. టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని మేము అందరం కలిసి తీసుకున్నాం అన్నమాట. 30 రూపాయలు ఒకటి, 2 తీసుకున్నాం అన్నమాట. తీస్తున్నాడు చూడండి, టేస్ట్ ఎలా ఉంటుందో అని చాలా ఉత్సాహంతో ఉన్నారు మన వాళ్ళు. నాకు తెలిసి కొబ్బరికాయ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. కానీ ఇలా తీయరు, తీసే వాళ్ళు అయితే క్లియర్గా అయితే ప్రొఫెషనల్స్ అయితే గుండ్రంగా ఎలా ఉందో అలాగే తీసి ఇస్తారన్నమాట. కానీ వీళ్ళు ఇక ఇష్టం ఉన్నట్టు తీస్తున్నారు చూడండి, చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. టేస్ట్ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లింగం వచ్చేసి యమలింగం. లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్, దర్శనం చేసుకొని ఆ శివయ్యని మనసారా కన్నుల మీద వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి యమలింగం. ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది, దానికి సంబంధించిన మీ రాశులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్, చూసుకోండి. నెక్స్ట్ లింగం చూపి కెమెరాకి. చూడండి, వాటర్ యాపిల్స్ 10 నువ్వు తీసుకున్నావా? తీసుకోలే ఒకటి 10 ఇది వచ్చాను 20 అదో 20 అన్నాడు కదా, 10 ఇంకా 10 రిటర్న్. చూస్తున్నారా ఫ్రెండ్స్, అయ్యగారు వీడియో తీయనట్లేదు. నెక్స్ట్ మీ నైరుతి లింగం అన్నట్ట, బయటికి వెళ్ళి చూస్తున్నాను. లోపలికి రానివ్వట్లేదు, లోపలికి వచ్చినా కూడా వీడియో తీయనివ్వట్లేదు. నేను బయటికి వెళ్ళి చూపిస్తున్నాను నైరుతి లింగం. చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సూర్యలింగం. కొంచెం లేట్ అయిందన్నమాట, 11:30 అయింది. బయటికి వెళ్ళి చూస్తున్నాం, ఆల్రెడీ ఆల్మోస్ట్ క్లోజ్ చేశారన్నమాట. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే శ్రీవారి పాదాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు చాలా పెద్దవి, చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. నెక్స్ట్ వాయులింగం. లోపలికి వెళ్ళి చూసుకుందాం.
ఈ గుడి కూడా క్లోజ్ చేశారన్నమాట. శివలింగం. ఓం నమ శివాయ. చూడండి, కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దర్శించుకోండి. నెక్స్ట్ అలా వెళ్తుంటే తిరువణమలై అని పెట్టారన్నమాట. ఇప్పుడు ఒక ఫోటో దిగానమాట. నెక్స్ట్ కుబేరా లింగం లోపలికి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ గుడి కూడా క్లోజ్ చేశారన్నమాట. బాగా లేట్ అయింది ఫ్రెండ్స్. మేము స్టార్ట్ చేసి 8 o'clock స్టార్ట్ చేసాం. శంభో శంకర అయితే కంప్లీట్ చేసాం. ఒక లింగం ఉంది. ఇది చౌరస్తా అన్నమాట. ఈ చౌరస్తా నుండి ముందుకు వెళ్తే వినాయకుని గుడి ఉంది. ఇంతటితో గిది ప్రదక్షిణ పూర్తయింది. మనం గోపురం దగ్గరికి శంభో శంకర శంభో శంకర. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఆది లోకానికి వాయువు, నీరు, నిప్పు, పంచభూతాలకు వాశివుడు ఆ అరుణాచలేశ్వరాయ నమః. అన్ని దేవతలకు మించిన ఆదిదేవుడు లేడని చెప్తుంటారు. ఇప్పుడు మనం దర్శించుకునే ఆ అరుణాచలేశ్వరాయ నమః మీరందరూ చూడండి. ఓం నమ శివాయ. మేము లోపలికి వెళ్తున్నాము ఇప్పుడే. ఫస్ట్ వినాయకుడిని దర్శించుకున్నాం. గోపురం చూడండి ఫ్రెండ్స్. లోపల కోనేరు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ వాటర్ చూస్తుంటే కొబ్బరి నీళ్ళలాగా ఉన్నాయి. గుడి ఎంత మధురంగా కనిపిస్తుంది అంటే అంత మధురంగా కనిపిస్తుంది. వెనుక వైపు లోపలికి ఎంట్రీ అవుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, లోపల చాలా బాగుంది. ఓం నమ శివాయ. అలా శివుణ్ణి దర్శించుకుంటూ వెళ్తుంటే లోపల పాజిటివ్ ఎనర్జీస్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. లోపలికి వెళ్తుంటే ఎంట్రన్స్ అన్న ఫ్రెండ్స్, లోపల వీడియో తీయనివ్వట్లేదు. గర్భగుడిలో ఎవరిని తీయనివ్వట్లేదు. నేను దూరం నుండి అలా తీశాను, కానీ ఫోన్ మొత్తం షేక్ అయింది ఫ్రెండ్స్. అమ్మవారిని దర్శించుకోవడానికి పక్కన ఇంకో గుడిలోకి రావాలి. లోపలి ఎంట్రన్స్ దూరం నుండి చూస్తున్నాను. ఇక్కడ కూడా వీడియో తీయని. దర్శనం కంప్లీట్ అయినాక ఫ్రెండ్స్ మేము లైన్లో నుండి బయటకు వస్తుంటే అన్నదాన కార్యక్రమం ఉంది బాబు అని చెప్పి ఒకరు అన్నారు. సరే అని చెప్పి చూద్దాం, ఎలాగో బయట కూడా తినాల్సిందే, అదే అన్నదాన కార్యక్రమంలో ఉంటే పుణ్యం కూడా వస్తుంది అని చెప్పి వెళ్ళాము. అక్కడ వెళ్ళాక మంచిగా ఆకేసి మామిడికాయ పచ్చడి విత్ క్యాలీఫ్లవర్ పప్పు, రైసు, పప్పుచారు విత్ పెరుగు వేశారన్నమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్, తమిళనాడు ఫుడ్. గ్లాస్లో వాటర్ పెట్టారు, స్టీల్ గ్లాస్లో. టేస్ట్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా అరుణాచల స్వామిని దర్శించడానికి వచ్చినప్పుడు అన్నదాన ప్రసాదాన్ని తప్పకుండా భుజించండి ఫ్రెండ్స్. కోటి జన్మలు తిన ఒక్కొక్కసారి దొరకదు, చాలా బాగుంటుంది. మొత్తానికైతే దర్శనం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.